ఇది మారుతి గారు ఈ సినిమా గురించి నిన్న మాట్లాడుతూ ఓ మాట అన్నాడు. ఈ సినిమాలో మేము అండర్ కరెంట్గా నడిపినటువంటి కొన్ని ఎలిమెంట్స్ జనాలకు అర్థం కాలేదు అని చెప్పాడు. ఈ అండర్ కరెంట్గా నడిపినటువంటి ఎలిమెంట్స్ అర్థం కాలేదు అంటే జనాలకు అర్థం కాకుండా మీరు ఎలా తీశారు అనేది ఒక డౌట్. జనాలకు ఏదో మేరకు అర్థం కావాలి. అర్థం కాలేదు అంటే జనరల్గా మనకి కీ అని రిలీజ్ చేసేవాడు పాత రోజుల్లో. ఇప్పుడు గ్రామర్ పుస్తకానికి కీ ఉంటుంది. అలాగా మీరేం చేయాలి, ఈ సినిమాకి సంబంధించి ఎలా అర్థం చేసుకోవాలి అని ఇంకో సినిమా తీయండి. ఈ సినిమాని ఈ సినిమాని హోల్డ్ చేయండి ఇమ్మీడియట్గా. ఈ సినిమాని ఆపేసి అది రిలీజ్ చేయండి. సినిమాని ఎలా అర్థం చేసుకోవాలి అనేది రిలీజ్ చేసి ఆ తర్వాత అర్థమైంది, మేము అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలందరూ ముక్త కంఠంతో చెప్పిన తర్వాత అప్పుడు ఈ సినిమా రిలీజ్ చేయండి. ఒక పద్ధతి. లేదు సినిమాని హోల్డ్ చేసి, అంటే గతంలో మనకి 50 రోజులు ఆడినటువంటి సినిమాని బ్యాన్ చేసిన చరిత్రలు ఉన్నాయి. తాతమ్మ కళ అనే రామారావు గారి సినిమా 50 రోజులు ఆడిన తర్వాత గవర్నమెంట్ బ్యాన్ చేసింది. బ్యాన్ చేసి అందులో కొన్ని సీన్లు తీసేయమన్నారు, తీసాడు ఆయన. తర్వాత రిలీజ్ అయింది, ఒక 3 నెలలకు రిలీజ్ అయింది. అలా ఈ సినిమా హోల్డ్ చేయొచ్చు, తప్పేం లేదు. ఈ సినిమాని హోల్డ్ చేసి ప్రజలు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థం చేయించిన తర్వాతే సినిమా ఎలా అర్థం చేసుకోవాలనేది ఒక ట్రైనింగ్ ఉండాలి కదా. లేదు శిక్షణా శిబిరాలు పెట్టి ఊరూరా కావాలంటే ఫీజు తీసుకోండి ఒక్కొక్క విద్యార్థి దగ్గర. అంటే కొత్త జ్ఞానం ఊరికే రాదు కదా.